ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం 9వదిగా దూషణ హృదయం గురించి మరి వాక్యానుసారంగా ఆలోచన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, నీకు వందనాలు. అయా, దూషణ హృదయం గురించి మేము ఆలోచన చేస్తుండగా వాక్యానుసారముగా మేము ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దూషణ హృదయం గురించి ఆలోచన చేద్దామండి. మరి దూషణ అంటే తిట్టడం అండి. ఎదుటి వారిని తిట్టడం, దెప్పిపొడుపు మాటలు, కత్తిపోటు వంటి మాటలు, మరి ఎదుటివారి హృదయాలను గాయపరిచేలాంటి ఒక ప్రయత్నం మరి దూషణ. మన కోపాన్ని, మరి మనకున్న ఇతరుల మీద ఉన్న ఒక ద్వేషాన్ని తిట్లు ద్వారా, చీవాట్లు, నానా మాటలు అనడం, మరి ఇలాంటివి చేయడాన్ని దూషణ హృదయం యొక్క లక్షణాలండి. మరి ఈ దూషణ హృదయము పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం చాలా మందిని మనం గమనిస్తామండి. చదువుతున్నప్పుడు మనం దాని గురించి వచనాలను ధ్యానం చేస్తున్నప్పుడు దూషణ హృదయము ఎంతోమందికి ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. అయితే దూషణ హృదయము గలవారిని దేవుడు ఏమంటున్నాడు? అట్టి మాటలు పలకడం దేవుని దృష్టికి ఏ విధంగా ఉందో మనము వాక్యానుసారంగా గమనిద్దామండి. అయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, కొలస్సీయులకు రాసిన పత్రికలోను వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మరి దూషణను దేవుడు విసర్జించమంటున్నాడండి. పౌలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. దూషణ ఏం చేయాలని ఉందంటే విసర్జించాలంట, విడిచిపెట్టాలంట దేవుడు మరి వాక్యంలో సెలవిస్తున్నారు. అంతేకాకుండా కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. దూషణ అనేది ఒక భయంకరమైన పాపమండి. దేవుని నుండి మనకు రావాల్సిన ఆశీర్వాదాలను రాకుండా చేసేదే ఈ దూషణ. మరి దూషించడం దేవుడు ఇష్టపడట్లా. దూషణను విసర్జించమంటున్నాడు. ఈ దూషణ దేవుని బిడ్డలైన వారు ఎవ్వరికీ తగదండి. దేవుని బిడ్డలు అనిపించుకుంటున్న వారు దూషించకూడదు. ఈ యొక్క లక్షణం లోక సంబంధమైనది. మరి పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలామంది తారసపడతారు. అయితే దూషణలు దేవుణ్ణి కూడా దూషించేవారు ఉంటారు. మనుషులను దూషించటమే కాకుండా దేవుణ్ణి కూడా దూషించేవారు చాలామంది మనకి కనిపిస్తారు. మరి లేవియా కాండము 24వ అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనిపిస్తుందండి. దాను గోత్రం నుండి, ఇశ్రాయేలు ప్రజలలో దాను గోత్రంలో షెలోమితు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఐగుప్తీయుడిని వివాహం చేసుకుంది. సో వీరిద్దరూ ఒక కుమారుణ్ణి కనడం జరుగుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నారు వీళ్ళు. అయితే ఇశ్రాయేలు వ్యక్తితో ఈ యొక్క షెలోమితు కుమారుడు గొడవ పడ్డాడంట. 24వ అధ్యాయం 11వ వచనం నుంచి మనకి కనపడుతుంది. అయితే గొడవ పడితే ఆ గొడవలో మరి ఇతను ఓడిపోయాడో లేకపోతే గెలవలేకపోయాడో, ఇతనిది తప్పు ఉందో మనకి తెలియదు కానీ, ఎందువల్ల వారికి గొడవ వచ్చిందో జగడం వచ్చిందో తెలియదు కానీ, అతడంట యెహోవా దేవుణ్ణి దూషించడం, శపించడం మొదలుపెట్టాడంటండి. దానికి పరిణామం ఏమైనా శిక్షను పొందుకున్నాడు. మరణ శిక్షను పొందుకున్నాడండి. దేవుణ్ణి దూషించి శపించే అంతటి వారమా? ఆయన స్తుతికే పాత్రుడు కానీ దూషణకు కాదు. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎంతోమంది కనిపిస్తారు. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం చూసినట్లయితే 32వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనకి అష్షూరు రాజు సన్హెరేబు మరి యూదా దేశం మీదకి యుద్ధానికి వస్తాడు. అతను అనేక దేశాలు జయించుకుంటూ వస్తున్నాడు. అయితే యూదా దేశం మీదకి వచ్చి ఆ సమయంలో అక్కడ హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే అష్షూరు రాజు సన్హెరేబు సైన్యాధిపతి అయిన రబ్షాకే వచ్చి మరి దేవుణ్ణి నానా రకమైన మాటలు మాట్లాడుతున్నారండి. ఆ యోధా ప్రజలకు అర్థంగా అవ్వాలన్నట్లు ఆ యోధా భాషలో వారందరికీ అర్థమయ్యే భాషలో మరి ఆ రబ్షాకే పలుకుతాడు.
మరి యెహోవా దేవుణ్ణి భయంకరంగా దూషిస్తారు. ఆ తర్వాత మరి యెషయా హిజ్కియా వారు ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని యూదా ప్రజలకు అనుగ్రహిస్తాడు. ఒక దూత వచ్చి 1,85,000 మందిని రాత్రికి రాత్రి హతమార్చడం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. దేవుణ్ణి దూషించి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి అలా దూషించకూడదు. ఇది ఈ విపరీతమైన దూషణ హృదయం. దేవుణ్ణి దూషించే అంతటి క్రూరం కలిగిన హృదయంగా వీరు కనపడుతున్నారండి. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించే వారికి కూడా పాప క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తేనంటండి నిత్య నాశనమే. పరిశుద్ధాత్మ దేవుని ఎంతమందో దూషించే వాళ్ళు ఉంటారు, ఆయన కార్యాలను దూషించే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తుని అపహసించారు, దూషించారు, కానీ పశ్చాత్తాపడినప్పుడు క్షమాపణ దొరుకుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి క్షమాపణ లేదు అని దేవుడు నిశ్చయంగా చెప్తున్నానన్నాడు. అసలు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణే దూషిస్తే ఇక మనం ఇంక ఎక్కడ పశ్చాత్తాపం వస్తుంది? మనం ఇంకా మనకు క్షమాపణ ఎవరిస్తారు? కాబట్టి నిత్య నరకాగ్నిలో వెళ్ళిపోవడమేనండి. అంటే దేవుడి మీద ఏదో జోక్స్ వేసుకొని దేవుణ్ణి అపహాస్యం చేసినంత మాత్రాన ఆయన నేను క్షమించున్నాను. ఎంతోమంది మనం చూస్తాం. ఒకప్పుడు బైబిల్ చింపేసిన వాళ్ళే తర్వాత మారు మనసు పొంది గొప్ప గొప్ప పరిచర్య సేవ చేసిన వాళ్ళని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దూషణ అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అండి. పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింపచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాలి. కానీ అపహసించుకున్నామనుకోండి, నేను ఒప్పుకోను, నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేనేం తప్పు చేశానని అని మనలో మనమే అనుకుని ఆ పాపం గురించి పశ్చాత్తాపడకుండా మరి మనము దూషించిన వారంగా ఉంటే మనకి క్షమాపణ లేదు. మనల్ని క్షమించేవాడే ఎవ్వరూ లేరండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆ ఒప్పుదలకు మనము అంగీకరించాలి, లోబడాలి. మనుషులకు లోబడని వాళ్ళు ఎంతోమంది దేవునికి లోబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసినప్పుడు ఒప్పుకొని గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారండి. అద్భుతాలు పొందుకున్న వారు ఉన్నారు. వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడ్డారు, ఆయన మాట విన్నారు కాబట్టి. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మీరు దూషించినట్లయితే మరి క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? అది వాక్యం సెలవిస్తుందండి. అలాగే మరి భక్తుల్ని దూషించే వాళ్ళు ఉంటారు, నీతిని విమర్శించే వాళ్ళు ఉంటారు, సత్యాన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మరి యోబు భక్తుడు, దావీదు భక్తుడు జీవితాలను మనం ధ్యానం చేసినట్లయితే మరి యోబు గారి శ్రమ కాలంలోనంటే చిన్న పిల్లలు కొనవడానంటండి, చిన్న పిల్లలు బాలురు లెగిసి ఆయన్ని దూషించారంట, దూషణపు మాటలు పలికారంట. వాక్యంలో మరి వ్రాయబడింది. మరి అలాగే దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు భక్తుడు మరి చూసినట్టు 42వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి దావీదు భక్తుడంట దూషణపు మాటలతో ఎముకలను విరగ్గొట్టేలాగా మాట్లాడుతున్నారంటండి. వాళ్ళ దూషణపు మాటలు. ఒకప్పుడు కుటుంబంలో దావీదుకి తెలిసిన వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతేనంట తన తల్లి చనిపోయిన అంతగా రోధించేవాడంట, వాళ్ళకి ఆదరణ కలిగించేదాకా అక్కడే ఉండేవాడంట. దావీదు జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు దావీదు మేలు చేసేవాడుగానే ఉంటాడు, కానీ ఎవ్వరికి కీడు కానీ అపాయం కానీ తలపెట్టేవాడుగా ఉండడు. అడుగడుగున దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేవాడుగానే దావీదు కనపడతాడు. అలాంటి దావీదు జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నీ దేవుడు ఏం చేశాడు అని దావీదు మీద అనేకమైన దూషణపు మాటలు పలికి దావీదు యొక్క ఎముకలను విరగొట్టేలాంటి మాటలు పలికేటటువంటి వారు లెగిశారంటండి. దావీదు జీవితాన్ని మనము సమూయేలు మరి 1వ గ్రంథాన్ని 2వ గ్రంథాన్ని చూస్తే దావీదు ఎలాంటి శ్రమలు అనుభవించాడో, ఎలాంటి తన ప్రయాణాలు ఉన్నాయో మనం చూడగలుగుతాం. దావీదు భక్తుని కీర్తనలు మనం చదివినప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు కూడా మనకి అర్థమవుతుందండి. మరి అనేక మంది దూషించేవారు ఉంటారండి, సత్యాన్ని బట్టి దూషించేవారు ఉంటారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక చీకటి, ఒక రాత్రి కాలం, ఒక పగటి కాలం అనేది ఉంటుంది. శ్రమకాలం వచ్చినంత మాత్రాన వారిని నిందించి, అవమానించి, హేళన చేయకూడదు.
శ్రమలు తీరిపోతాయి. యోబు భక్తుడు రెండింతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. దావీదు మహారాజు అయిపోయాడు. మరి అందరి జీవితాల్లో కూడా చీకటి ముగిసిన తర్వాత, శ్రమకాలం ముగిసిన తర్వాత వారికి దేవుడు వెలుగును చూపించడా? జీవితకాలం అంతా శ్రమలోనే ఉంచుతాడా? ఆయన ఉంచడు కదండి. ఖచ్చితంగా మన జీవితాల్లోనికి వెలుగు వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే మరి దేవుడు అందుకే ఖచ్చితంగా మనకు చెప్తున్నాడు. ఏమని అంటే మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, మరి మత్తయి లోక గమనించినట్లయితే, మీ శత్రువుని ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును అంటున్నాడు. ఎందుకండి? ఎందుకు మేలు చేయమంటున్నాడు? శత్రువుని ప్రేమించమని ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే, మనం ఒకసారి కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 17వ వచనాన్ని వాక్యం చూద్దామండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. నువ్వు శపిస్తే నీ మీదకి శాపం వస్తుంది, నువ్వు దీవిస్తే నీ మీదకి దీవెన వస్తుంది. నీకు శాపం కావాలా, దీవెన కావాలా? ఊరూరికి నువ్వు ఇతరులను దూషిస్తూ ఉండడం వల్ల హేతువు లేని శాపం ఏది ఫలించదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దూషించి తిట్టినంత మాత్రాన వారికి ఏమి నష్టం కలగదు, కానీ నీ మీదకి శాపం వస్తుంది. ఏదైతే నువ్వు దూషణ మాటలు పలుకుతున్నాయో అవన్నీ నీ కుటుంబంలో జరుగుతాయి, నీకు జరుగుతాయి. కాబట్టి మనము దూషించకూడదండి, ఎవరిని దూషించకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని హేళన చేసి మాట్లాడకూడదు, ఎవరిని అపహాస్యం చేసి మాట్లాడకూడదు. అలా గనక చేస్తే నీకే అవన్నీ జరుగుతాయి. మనం ఉన్న అట్మాస్ఫియర్ అంతా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కొంతమంది చూస్తే ఊరూరికి ఎప్పుడెప్పుడో పాత పాత పురాణాలు తవ్వుకొని దూషిస్తూ ఉంటారండి, తిడతా ఉంటారండి. దేవుడు క్షమించమంటున్నాడు, ఎందుకు? నీ మేలు కొరకే. దేవుడు మేలు చేయమంటున్నాడు, ఎందుకు? నీ మేలు కొరకే. వారిని క్షమిస్తే నీకు దీవెన వస్తుంది కాబట్టి, వారి కొరకు ప్రార్థన చేస్తే నువ్వు క్షమించబడతావు కాబట్టి. మరి దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము పాటించాలండి. దూషణ వద్దు అంటున్నాడు. ఎవరి కోసం వద్దు అంటున్నాడు? మన శ్రేయస్ కొరకు, మన దీవెనల కొరకు, మన ఆశీర్వాదాల కొరకు. మనం ఇతరులకు ఏదో మేలు చేయటం కొరకు కాదు. దేవుని బిడ్డలుగా జీవించేవారు అనేక ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలి. అది ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. మరి వీటన్నిటికీ నువ్వు ఇతరులను దూషిస్తూ, ద్వేషిస్తూ, అపహాస్యం చేస్తుంటే నీ దీవెనలు ఆగిపోతున్నాయి. కాబట్టి దూషించడం అనేది విసర్జించాలండి. ఇతరులను అన్యాయంగా, అనవసరంగా 1కి 10 సార్లు వాళ్ళని తిట్టుకుంటూ మనం కాలక్షేపం చేయకుండా వారి కొరకు ప్రార్థించే వరంగా ఉండాలి. నిజంగా వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసి వాళ్ళు చివాట్లు తినేలాంటి పరిస్థితి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నంత మాత్రాన ఏమైనా నష్టం అండి? చాలామంది కుటుంబాల్లో చూసినట్లయితేనండి, ఇద్దరు ముగ్గురు కూడి మరొక కుటుంబం గురించి డిస్కషన్. నీ నోటి మాటలు తీర్పులోనికి వస్తాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. మనకు నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఈ నోటినిచ్చింది ఆయన్ని స్తుతించడానికి. మరి యాకోబు పత్రిక మనం చూసినట్లయితే శాపవచనాలు పలకద్దంటున్నాడు. ఎందుకు? దీవెన వచనమే పలకాలి. నీతిమంతులకు నోటికి ఎంతో శక్తి ఉంటుందండి, మాటకి ఎంతో శక్తి ఉంటుంది. నువ్వు ఇష్టానుసారంగా జీవించేసి దూషణ మాటలు మాట్లాడితే నీకేమి శక్తి ఉండదు కదా. అవన్నీ నీ మీదకే వస్తాయి. నీకు శపించడం ఇష్టము, ప్రీతికరము. అందుకే వారికి నేను శాపాన్నే ఇస్తాను అని మరి 109వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి దూషణపు మాటలను విసర్జించే వారంగా ఉండాలి. మరి ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలండి, కరెంటు వైర్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది కదండి. ఎందుకు ముట్టుకోం కరెంటు వైర్ని? అది షాక్ కొడుతుంది, మనకి ప్రాణహాని. అది భౌతికంగా మనకు కనపడుతుంది. ఆత్మీయంగా దూషణ కూడా అంతే. దూషణ మాట మాట్లాడితే శాపం నీ మీదకి వస్తుంది. నీ మీదకి శాపం వచ్చేలాగా అనుకుంటావా? అనుకోకూడదు. కాబట్టి దూషణ మాటలు మాట్లాడకుండా, దూషణ హృదయం ఎవరైనా ఉంటే ప్రభువుని అడగాలి. ప్రభు, నేను ఇతరులను మాటికి ఏదో ఒక విషయంలో సణుగుతున్నాను, నాకు కలిగిన శ్రమను బట్టో, నాకు కలిగిన బాధను బట్టో మరి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఆ యొక్క చెర నుండి నన్ను విడిపించు.
అలా దూషించడం నుండి నన్ను విడిపించండి. ప్రభువు తప్పక సహాయం చేస్తాడండి. యథార్థ హృదయంతో గనక మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి దూషణ హృదయం ఎవరికి ఉన్నా సరే మనం విడిచిపెట్టి వారిని దీవించే వారంగా, వారిని ఆశీర్వదించే వారంగా మనం ఉండాలి. అప్పుడు ఆశీర్వాదాలని మనం సొంతం చేసుకుంటాం. ఈ చిన్న మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా దూషణ హృదయం గురించి నాయన వాక్యంలో మీరు సెలవిచ్చిన విధంగా మేము దూషణ ఎవ్వరి గురించి మేము దూషించకూడదయ్యా. అయ్యా మేము ఎవ్వరిని కూడా నా ప్రభువా అయ్యా శాపవచనాలు పలికే వారంగా మేము ఉండకూడదు. అటు కృప మీరు మాకు దయచేయండి అయ్యా. అయ్యా మా నోట దీవెన మాటలు ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మేము ఇతరులను దీవించే వారముగా ఉండాలి. ఒకవేళ వారు మమ్మల్ని గాయపరిచినప్పటికీ క్షమించే మనస్సుతో ప్రభువా మేము జీవించడానికి కృప దయచేయండి. మీ కృప, మీ కనికరం, మీ కరుణ కటాక్షం మా మీదకు రానివ్వమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.